తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గం. ఇక్కడ ఓటర్లు చైతన్యం కలిగినవారు. అందుకే ఇక్కడి ఓటర్ల మనసు గెలిచేందుకు పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి నంద్యాలలో ఎవరు పాగా వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ తరపున నంద్యాల లోక్సభ స్థానానికి మాండ్ర శివానందరెడ్డి బరిలోకి దిగారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ రాజీనామా చేసి రాజకీయాలకు వచ్చారు. 2014 నుంచి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. నంద్యాల పార్లమెంటు పరిధిలో నందికొట్కూరు, బనగానపల్లి, పాణ్యం, శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ నియోజకవర్గాలుండగా అన్నింటా తెదేపా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది. పైగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఐజయ్య చేరికలతో టీడీపీ బలం పుంజుకున్నట్టు సమాచారం. బైరెడ్డి ప్రభావం అటు శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యంపైన ఉండే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక వైఎస్సార్సీపీ తరపున పోచా బ్రహ్మానందరెడ్డి బరిలో ఉన్నారు. ఆయన నంద్యాల ఆర్ఏఆర్ఎస్లో శాస్త్రవేత్తగా పనిచేస్తూ రాజీనామా చేసి విత్తన వ్యాపారంలోకి దిగారు. భారతీ సీడ్స్ కంపెనీతో పేరు సాధించారు. పోచా రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఎన్నికల్లో నిలబడడం ఇదే తొలిసారి. టీడీపీ చేస్తున్న అభివృద్ధి తనను గెలిపిస్తాయంటూ మాండ్ర శివానందరెడ్డి ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. మరోవైపు పోచా బ్రహ్మానందరెడ్డి నవరత్నాలతో చేకూరే లబ్ధి వివరిస్తూ ముందుకెళుతున్నారు. విత్తన వ్యాపారం కావడంతో కొంతమంది రైతులతో ఉన్న సత్సంబంధాలతో ఓట్లు రాబట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వెళుతున్నారని సమాచారం. ఇక నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి నిన్నటి వరకు టీడీపీలో కొనసాగారు. నంద్యాల ఎంపీ ఎమ్మెల్యే సీటు తన కుటుంబానికి కేటాయించాలని సీఎంను కోరారు. అయితే ఎమ్మెల్సీ మాత్రమే ఇస్తామని అధిష్టానం చెప్పడంతో ఆయన జనసేనలో చేరి నామినేషన్లు వేశారు. అన్నదాతల్లో పట్టున్న ఎస్పీవై రెడ్డి టీడీపీ, వైఎస్సార్సీపీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు తెదేపాకు అనుబంధంగా ఉన్నారు కనుక టీడీపీ ఓట్లు చీలతాయని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి జె లక్ష్మీ నరసింహ యాదవ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్కు కర్నూలు జిల్లాలో అంతో ఇంతో ఓట్లు రాలతాయి. గత ఎన్నికల్లో బీవై రామయ్య కాంగ్రెస్ తరపున నంద్యాల పార్లమెంటుకు పోటీ చేయగా 16,378 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ నరసింహ అదే తీరున ఓట్లు చీలిస్తే అవి పక్కాగా వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు నుంచే చీలతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే గెలుపు ఎవరిదనే విషయంలో మాత్రం అంచనా వేయలేకపోతున్నట్టు సమాచారం.